బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవ్వాలి అంటే ఆ వేటగాడి వెనక ఒక క్రియేటివ్ జీనియస్ ఉండాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఈ కాంబినేషన్ రేపిన రంగస్థలం సునామీ టాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయి. అయితే వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న RC-17 అనౌన్స్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఫిలిం నగర్ సర్కిల్స్లో ఎన్నెన్నో రూమర్స్ వచ్చాయి బ్రో. సినిమా ఆగిపోయింది, సుకుమార్ దగ్గర కథ లేదు, చరణ్కి కథ నచ్చలేదు, ఇలా రోజుకో ఫేక్ న్యూస్తో యాంటీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కానీ సైలెంట్గా ఉండే సింహం వెనుక ఎంతటి విధ్వంసం దాగి ఉంటుందో చూపించడానికి టైం వచ్చేసింది. ఆ రూమర్స్ అన్నిటికీ ఒకే ఒక అఫీషియల్ అప్డేట్తో మరణ శాసనం రాశారు సుకుమార్. అవును బ్రో, RC-17 ఫైనల్ స్క్రిప్ట్ 100% అఫీషియల్గా లాక్ అయిపోయింది. అసలు ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ఏంటి, సుకుమార్ ఆ రూమర్స్ని ఎలా తుడిచిపెట్టేశారు, ఈ సినిమా ఎంత గ్రాండ్గా ఏ రేంజ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెరకెక్కబోతుంది, మెగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే ఆ మైండ్ బ్లాక్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. యాంటీ ఫ్యాన్స్ కూడా చెవులు రెక్కించి వినాల్సిన సత్యాలు ఇవి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు గత కొన్ని నెలలుగా నడిచిన డ్రామా ఏంటో తెలుసా బ్రో. మొదటి రూమర్ సుకుమార్ ఒక లైన్ అనుకున్నారు, కానీ చరణ్తో డిస్కషన్ తర్వాత ఆ కథ వర్కౌట్ అవ్వక డ్రాప్ చేశారు అనే ప్రచారం అయితే చేశారు. రెండో రూమర్, సుకుమార్ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉండడం వల్ల RC-17 ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు అని చెప్పి చాలా కాలం సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెట్టారు. కానీ ఇప్పుడు అసలు నిజం ఏంటంటే సుకుమార్ ఏ ఒక్క కథనో అనుకోలేదు. ఆయన మైండ్లో చరణ్ గ్లోబల్ ఇమేజ్ సరిపోయేలాగా 3 విభిన్నమైన పవర్ఫుల్ స్టోరీ లైన్స్ ఉన్నాయి. దుబాయ్ సిట్టింగ్లో చరణ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత వాటన్నిటిలోకెల్లా అత్యంత బెస్ట్, మోస్ట్ వైలెంట్ అండ్ ఎమోషనల్ కథను ఫైనలైజ్ చేశారు సుకుమార్. రీసెంట్గా హైదరాబాద్ ప్రొడక్షన్ ఆఫీస్లో ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్తో చరణ్కి ఫైనల్ నెరేషన్ ఇవ్వడం, చరణ్ ఆ స్క్రిప్ట్ వింటూనే సీట్లో నుంచి లేచి సుకుమార్ని గట్టిగా హగ్ చేసుకోవడం జరిగిపోయాయి. అంటే నెట్లో వచ్చిన రూమర్స్ అన్నీ కేవలం ఫేక్ ముచ్చట్లే అని తేలిపోయింది. సుకుమార్ చెక్కిన స్క్రిప్ట్ పర్ఫెక్షన్ చూసి ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కూడా షాక్ అయ్యారట. ఇక మూడో రూమర్ ఏంటి అంటే ఈ సినిమా కూడా పార్ట్ 1 పార్ట్ 2గా రాబోతోంది అని కొందరు కథలైతే అల్లారు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అదే కదా. కానీ సుకుమార్ ఇక్కడే అందరికీ ఒక ఊహించని షాక్ ఇచ్చారు. RC-17 ఎలాంటి పార్ట్స్ లేని ఒక సింగిల్ పార్ట్ సినిమా, కథని సాగదీసి పార్ట్ 2 కోసం వెయిట్ చేయించే ల్యాగ్స్ ఇందులో ఏమీ ఉండవు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు కథ బుల్లెట్లా దూసుకెళ్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే చాలామంది ఇది రంగస్థలం లాంటి పల్లెటూరి పీరియాడిక్ డ్రామా అనుకుంటున్నారు, కానీ నో బ్రో, ఇదొక అల్ట్రా మోడర్న్ హై వోల్టేజ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. సుకుమార్ మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో పాటు రామ్ చరణ్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. అంటే థియేటర్లో యాంటీ ఫ్యాన్స్ కూడా మైండ్ బ్లాక్ అవ్వడం, కథకి కనెక్ట్ అవ్వడం 100% గ్యారంటీ. ఇప్పుడు మాట్లాడుకుందాం అసలైన ముచ్చట. ఈ సినిమా ఎంత గ్రాండ్గా ఉండబోతుంది. రంగస్థలం బడ్జెట్ వేరు, కానీ RRR తర్వాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం అక్షరాల 100 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇది కేవలం ఇండియన్ ఆడియన్స్ కోసం మాత్రమే కాదు బ్రో, ఒక పాన్ వరల్డ్ లెవెల్ విజువల్ వండర్ లాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్తో యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ డిజైన్ చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కొన్ని ఆన్ ఎక్స్పోర్ట్లో లొకేషన్స్లో భారీ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. సుకుమార్ సాధారణంగా చిన్న సెట్లతో సరిపెట్టరు. ఈ సినిమా కూడా హైదరాబాద్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రొడక్షన్ డిజైన్తో భారీ సెట్ వేయించారు. కాస్టింగ్ పరంగా కూడా బాలీవుడ్ అగ్ర నటులని రంగంలోకి దించారు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది సుకుమార్ ఈసారి ఇండియన్ సినిమా షేక్ అయ్యే రేంజ్లోనే ఏదో గట్టిగా ప్లాన్ చేశారు. సరే బ్రో, స్క్రీన్ ప్లే లాక్ అయింది, ఓకే. మరి షూటింగ్ ఎప్పుడు? రామ్ చరణ్ తన భారీ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది సినిమాని కంప్లీట్ చేసుకుని ఆ సినిమా రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆయన పెద్ది సినిమాలో తగిలిన గాయాన్ని
సర్జరీ చేయించుకొని అది క్లియర్ అయిన తర్వాత ఈ సినిమా అయితే స్టార్ట్ అవబోతుందని మనకు తెలుసు. అయితే ఇన్సైడర్ సమాచారం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 2026 దసరా కానుకగా RC-17 గ్రాండ్ పూజ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ వెంటనే నవంబర్ 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్ షెడ్యూల్స్తో స్టార్ట్ అవుతుంది. చరణ్ ఈ సినిమా కోసం ఒక సీక్రెట్ లుక్ అయితే టెస్ట్ కూడా కంప్లీట్ చేశారు. రంగస్థలం చిట్టుబాబు లుక్ ఒక ట్రెండ్ సెట్టర్. మరి ఆ అల్ట్రా మోడర్న్ యాక్షన్ ఫిల్మ్లో చరణ్ లుక్ ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. గెడ్డం, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ సరికొత్తది ఉండబోతుంది. సుకుమార్ హీరోని క్యారెక్టరైజ్ చేసే విధానం చూస్తే యాంటీ ఫ్యాన్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే. సో మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకొకసారి సునామీ సృష్టించడానికి చిరుతపులి లాంటి చరణ్ వేట నేర్పే సుకుమార్ సింగిల్ పార్ట్తో వస్తున్నారు. రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ లాక్ అప్డేట్తో నోర్లు మూతపడిపోయాయి. సినిమా 2027 ఎండ్ లేదా 2028 సమ్మర్లో థియేటర్లను తగలబెట్టేలా రాబోతుంది. మరి ఈ క్రేజీ కాంబోపై సుకుమార్ లాక్ చేసిన ఈ పవర్ఫుల్ సింగిల్ పార్ట్ స్క్రిప్ట్పై మీ అంచనాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మెగా ఫ్యాన్స్ అందరూ కామెంట్ బాక్స్ని మీ కామెంట్లతో దద్దరిల్లేలా చేయండి. అలాగే యాంటీ ఫ్యాన్స్ మీకు ఈ సినిమా కాన్సెప్ట్ విన్నాక ఏమనిపిస్తుంది మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తాను. జై రామ్ చరణ్.